గైస్ మీరు ఒక ఐఫోన్ యూజర్ అయితే వీడియో జాగ్రత్తగా పూర్తిగా చూడండి. దీనివల్ల మీ ఐఫోన్ బ్యాటరీ హెల్త్ బాగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీతో పాటు అందరికి విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక మీ లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా అమెజాన్ లో వచ్చే కూపన్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఎక్కువ మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించే కూపన్స్ మాత్రం కాదు, నేను చాలా కూపన్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటే మీకు బాగా మనీ సేవ్ అవుతుంది. ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఐఫోన్ మాత్రం కాదు ఏ ఫోన్ అయినా కానీ బ్యాటరీ హెల్త్ బాగా మెయింటైన్ చేయాలనుకుంటే మినిమం అండ్ మాక్సిమం లిమిట్స్ మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దానికోసం మీరు బ్యాటరీ ఛార్జింగ్ 20 బిలో రాకుండా చూసుకోవాలి. అలాగే 80 లేదా 90 కన్నా ఎక్కువ ఛార్జ్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఐఫోన్స్ కి వచ్చేసరికి రీసేల్ వాల్యూకి వెళ్ళేటప్పుడు మనకి మెయిన్ అందరూ కూడా చూసేది అయితే మాత్రం బ్యాటరీ హెల్తే. ఎగ్జాంపుల్ కి చూడండి, నేను ఇక్కడ సెట్టింగ్స్ లో ఉన్నాను, బ్యాటరీ దగ్గర ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి బ్యాటరీకి సంబంధించిన వేరియస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ అంతా చూసుకోవచ్చు. బ్యాటరీ హెల్త్ కి సంబంధించిన స్టేటస్ కూడా చూడాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మీకు బ్యాటరీ హెల్త్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. అది కాకుండా మీకు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంటుంది, చూసారు కదా, ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అని. బట్ ఇప్పుడు నేను మీకు ఇది చూపించడం కోసం కాదు, మరొక సెట్టింగ్ కూడా చూపిస్తాను. సో అది కూడా ఫాలో అయితే మీ ఐఫోన్ బ్యాటరీ హెల్త్ బాగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బేసిక్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఇది ఆన్ చేసుకోవడం మంచిది. దీని వల్ల ఎక్కువ ఉపయోగం ఉన్నా లేకపోయినా మీకు లాస్ అయితే ఉండే అవకాశం లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంది దీన్ని ఆన్ చేయడం వల్ల అని మీరు ఒక 1 వీక్ మానిటర్ చేసిన తర్వాత అప్పుడు మీరు స్ట్రైట్ అవే దీన్ని కావాలనుకుంటే ఆఫ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరికైతే ఈ ఆప్షన్ కనిపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఇది ఆన్ చేసుకోండి. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ ఏమైనా ఉపయోగిస్తున్నట్టయితే అప్పుడు మీకు స్ట్రైట్ అవే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మీ ఛార్జింగ్ ని లిమిట్ చేసుకోవచ్చు 80% వరకు అని. సో అది ఆన్ చేసుకున్నట్టయితే మీకు హయ్యర్ లిమిట్ అనేది ఎప్పుడు కూడా 80% లేదా ఆ పైన అక్కడ ఉన్న సెట్టింగ్ బట్టి రీచ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీ బ్యాటరీ హెల్త్ బాగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఐఫోన్ 15 కన్నా తక్కువ మోడల్స్ ఏమైనా మీరు ఉపయోగిస్తున్నట్టయితే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫోన్ లో షార్ట్ కట్స్ యాప్ ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు 3 ట్యాబ్స్ కనిపిస్తాయి. వీటిలో మీరు ఆటోమేషన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత న్యూ ఆటోమేషన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు చాలా రకాల ఆటోమేషన్ సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు మీకు నచ్చిన విధంగా ఏదైనా ఆటోమేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. బట్ ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఆటోమేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ మన బ్యాటరీకి సంబంధించిన లెవెల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ బ్యాటరీ లెవెల్ దగ్గర ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత నేను హయ్యర్ లిమిట్, లోవర్ లిమిట్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను మీకు హయ్యర్ లిమిట్ పెట్టి చూపిస్తాను. సేమ్ అదే ప్రాసెస్ ఉపయోగించి మీరు లోవర్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈక్వల్స్ 50%, రైజ్ అబౌవ్ 50%, ఫాల్స్ బిలో 50% అని ఉంది. సో నాకు ఎప్పుడైనా కానీ 85% లేదా పైన వెళ్తే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చేలా నేను ఇప్పుడు చేసుకోబోతున్నాను అనమాట. అలా చేసినట్టయితే నేను వెంటనే ఛార్జింగ్ రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 85% కాబట్టి ఈ స్లైడర్ ని డ్రాగ్ చేసి ఇక్కడ 85% వచ్చే వరకు నేను చూసుకోవడం జరిగింది. 85% పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రన్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ పెట్టాను. ఇప్పుడు నేను నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇక్కడ బ్యాటరీ లెవెల్ 85% రీచ్ అయిన తర్వాత ఏం జరగాలి అని ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు. బట్ నేనైతే స్పీక్ టెక్స్ట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం టెక్స్ట్ మీ ఫోన్ మాట్లాడాలో అది పెట్టుకునే అవకాశం ఉంటుంది. స్పీక్ పక్కన టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, అక్కడ మీరు ఏమైనా కానీ కీ చేయొచ్చు. నేను ఇక్కడ ఛార్జింగ్ లిమిట్ రీచ్డ్ అని కీ చేయబోతున్నాను. చూసారు కదా, ఛార్జింగ్ లిమిట్ రీచ్డ్ అని ఇక్కడ నేను కీ చేశాను. కీ చేసిన తర్వాత మనకి మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తే మీరు స్పీచ్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి మీకు వాయిస్ మారాలనుకుంటే ఈ విధంగా సిరి వాయిస్ కూడా పెట్టుకోవచ్చు. కిందకి వెళ్ళి మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఏం చేంజ్ చేయడం లేదు. ఇక్కడ డన్ దగ్గర ట్యాప్ చేశాను. తర్వాత మీరు గమనించినట్టయితే మీకు ఆటోమేషన్స్ లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే ఒక ఆటోమేషన్ మీకు యాడ్ అయినట్టే. బట్ ఏదైనా కారణం వల్ల మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం సింపుల్ గా ఇలా డ్రాగ్ చేయండి. డిలీట్ దగ్గర ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అలాగే మీకు వచ్చే వాయిస్ కన్ఫర్మేషన్ ఏ విధంగా ప్లే అవుతుందో చూద్దాం అనుకుంటే అది కూడా మీరు చూడొచ్చు. సింపుల్ గా ఇక్కడ స్పీక్ టెస్ట్ దగ్గర ట్యాప్ చేసి ఒకసారి ప్లే చేసినట్టయితే ఛార్జింగ్ లిమిట్ రీచ్డ్ ఈ విధంగా మీకు ప్రివ్యూ కూడా చూపిస్తుంది అనమాట. సో ఏ విధంగా అయితే ఇప్పుడు నేను 85% అబోవ్ లిమిట్ పెట్టానో మీరు కావాలనుకుంటే లోవర్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. మీరు మరొక ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లస్ అని ఉంటుంది. ప్లస్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యాటరీ లెవెల్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఫాల్స్ బిలో, అంటే మనం ఇంతకు ముందు ఎక్కువ అయితే ఏం జరగాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు బ్యాటరీ తక్కువ అయితే ఏం చేయాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాల్ బిలో నాకు 20% అయితే సరిపోతుంది కాబట్టి నేను ఒక 20 సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేశాను. మళ్ళీ స్పీక్ టెక్స్ట్ దగ్గర ట్యాప్ చేశాను. ఇక్కడ ఛార్జ్ ఫోన్ అని కీ చేశాను. కావాలంటే మనం ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఉపయోగించవచ్చు. స్పీచ్ కి సంబంధించి డన్ దగ్గర ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకి 2 కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇలా చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే నా ఫోన్ 85% అబోవ్ రాగానే నాకు ఒక ఆడియో వినిపిస్తుంది నా ఫోన్ నుంచి. అలాగే 20% కన్నా తక్కువ అవగానే కూడా నాకు ఒక ఆడియో అలర్ట్ వస్తుంది. సో ఇవి చూసుకొని నేను వెంటనే ఛార్జింగ్ పెట్టడం లేదా రిమూవ్ చేయడం చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ సింపుల్ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీరు ఈజీగానే బ్యాటరీ హెల్త్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అందరికీ విషయం తెలిసారు, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Thanks a lot. Thanks for watching.